నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుణ్ణి, ప్రజా సమస్యల పైన ప్రజలు ఎక్కడ పిలిచినా కూడా పోయే నాయకుణ్ణి. ఈరోజు మచ్చి మార్కెట్ దగ్గర 2-3 నెలల సంది మోరి బొంగుతుందని ప్రజలు పిలిస్తే అక్కడ చూస్తాందుకు పోయినట్టయితే రాజాసింగ్ పిఏ కృష్ణ, శంకర్ యాదవ్ బేగం బజార్ కార్పొరేటర్ ఆయన ఎంబడి కొందరు కలిసి నన్ను కొట్టి బ్లడ్ చేయడం జరిగింది. ఇది ఎక్కడి వరకు న్యాయం అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఎందు గురించి అంటే ప్రజలు ఏ పార్టీ వాళ్ళనైనా పిలిచి పని చేసుకునే హక్కు ఉంటది. శంకర్ యాదవ్ గత చరిత్ర మర్చిపోయినవా నువ్వు? అమ్మ నక్కని తిడతావా నువ్వు? కొడుకా ఈసారి ఏ విధంగా నువ్వు ఎట్లా గెలుస్తావో నేను చూడబోతా బిడ్డ. నా ప్రాణాలన్నా నేను త్యాగం చేస్తా, నేను గెలవనీయకుండా చేస్తారా శంకర్ యాదవ్? నా అమ్మని తిడతావారా? నీ అమ్మ ఎంత నా అమ్మ అంతా మర్చిపోయినారా గత చరిత్ర? నువ్వు గత 2002లో ఏముంటివిరా నువ్వు? మా ఇళ్లలో పాలు పోసుకుంటుంటివి. ఈ రోజు నా అమ్మని తిడతావా నువ్వు? కొడుక బీఆర్ఎస్ పార్టీ గోషమేళ్ళ జెండా ఎగరేసే వరకు ఊరుకునే ప్రసక్తే లేదు. కృష్ణ నువ్వేం మాట్లాడతావురా? చేయలేబట్టి నాకు బ్లడ్ చేస్తావా? కొడుక మిమ్మల్ని ఏ విధంగా నేను చేస్తా చూడబోతారు మీరు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల అండగా ఉంటది. ప్రజా సమస్యలు ఏదున్నా మేము ఎక్కడైనా పోతాము. నా డివిజన్ నీ డివిజన్ ఎవడెక్కడ రాసుకోలేదు. నాకు ఈరోజు బ్లడ్ వచ్చినంత మాత్రాన నేను పానమన్న త్యాగం చేస్తా, కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రజా సమస్యల మీద ముంగడికి పోతూనే ఉంటాను. నేను పని చేసుకుంటూనే పోతానని చెప్పడం జరుగుతుంది. అరే కృష్ణ, గత చరిత్ర నీదేందిరా? శంకర్ యాదవ్ గత చరిత్రను మర్చిపోకు. వాసవి బ్యాంకు కుంభకోణంలో ఉన్నావు శంకర్ యాదవ్. నువ్వు నా మీద చెయ్యి కొడతావా? నన్ను బ్లడ్ చేస్తావా? కొడుకా నేను భయపడే ప్రసక్తే లేదు. ప్రజా సమస్యలపై నేను పోతూనే ఉంటాను. నేను పోయి ప్రతి ఒక్క పని చేపిస్తూనే ఉంటాను. ఎందు గురించి అంటే నా పరిస్థితిదా. మీరు నన్ను కొడతారా? మీరు శంకర్ యాదవ్ ఖబర్దార్ కొడుకా అని చెప్పి చెప్పడం